మరి సమయం అయితే క్లోజింగ్, మన టైం లెక్క అయితే క్లోజింగ్ టైంలో ఉన్నాం. అయినను మరి దేవుడు తన కృప చేత మరి కొన్ని మాటలు ఈ దినాన మనము ధ్యానం చేసుకొని దేవుని యొక్క వాక్యములో మనము ముందుకు వెళ్దాం. దేవుడు తన కృప మనకు తోడుగా ఉంచి మరి 10 నెలలు ఆయన కాపుదల చేసి ఈ 11వ నెలలో నిజంగా ఎన్నో రీతులుగా దేవుడు మనలను నడిపించారు, కాపాడే ఉన్నారు. ఒక తుఫాను మరి దాటి వెళ్ళడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. చాలా పరిస్థితులు అనేక ప్రాంతాలలో మనం చూసాం. అనేక ప్రాంతాలలో ఎంతో వ్యవసాయ విషయములలో మరి ఎన్నో రీతులుగా మరి నీట మునిగిన మరి కుటుంబ పరిస్థితులలో వీటన్నిటిలో ఎన్నో మనం చూసి ఉన్నాం. దేవుడు తన కృప చేత ఈ దినాన ఆయన మనలా కాపుదల చేశారు. ఆయన కృప చేత ఈ దినాన మరి మొదటి ఆదివారము ఆరాధనలో ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో లూకాసు సువార్త 5వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూసెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి ధరి నుండి కొంచెము త్రోయమని అతని నడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహమునకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడింది కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేస్తున్నని దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకునే భాగం అనేక సమయాలలో కూడా ఈ మాటలు మనము చదువుకుంటా ఉన్నాం. దేవుని వాక్యాన్ని ఈ దినాన కూడా ఈ మాటలు మనము ధ్యానము చేస్తున్నాం. యేసయ్య ఉన్న కాలము, ఆయన శరీరధారిగా ఉన్నటువంటి కాలములో ఆయన ఇదిగో మరి సమరయ ప్రాంతములో, గలిలయ ప్రాంతములో, అనేక మరి యూదయ ప్రాంతములో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న దినాలవి, దేవుని వాక్యము వింటున్న దినాలవి. అలాంటి దినాలలో ఇక్కడ మనం చదువుకున్నాం. ఇక్కడ దేవుని వాక్యం అంట ఇక్కడ సరస్సు దగ్గర గెన్నె సరస్సు, ఇదిగో సరస్సు తీరమున నిలిచి యేసయ్య బోధిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని చెబుతా ఉన్నప్పుడు ఇదిగో జన సమూహములు యేసయ్య మీద పడుతూ ఉన్నారట. అనేకులు యేసయ్య మీద పడుతూ ఉన్నప్పుడు ఆయన ఇదిగో మరి ఇక్కడ ప్రత్యేకముగా ఇక్కడ మరి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదిగో 2 దోణెలు కనబడ్డాయి. ఒక దోణె వచ్చి ఇదిగో సీమోనుదు, మరి యేసయ్య శిష్యుడైనటువంటి సీమోను పేతురు. ఆ పేతురు ఇదిగో మరి సీమోను పేతురు యొక్క దోణెను చూశాడు. అందులో అడిగి లోపలికి వెళ్ళాడు, ఎక్కి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఇందులో మనము జాగ్రత్తగా చూస్తే కొన్ని విషయాలు మనకు నేర్పుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటే, ఇదిగో దేవుని కార్యాలు చూడాలనుకుంటే, దేవుని మేలులను చూడాలనుకుంటే కొన్ని కార్యాలను నీ జీవితంలో జరగాలి. కొన్ని కార్యాలు నువ్వు చేయాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగో నువ్వు చేయగలుగుతావో ఆశీర్వాదము కూడా వెంట ఉంటది. రాత్రి మనము ధ్యానం చేశాం. ఏ వాక్యమయ్యా అంటే బ్లెస్సింగ్ కావాలా, బెనిఫిట్ కావాలా? బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదము, బెనిఫిట్ అంటే ఆదాయం. ఆదాయం అంటే ధనం, డబ్బు. ధనాన్ని చూస్తున్నారే కానీ బ్లెస్సింగ్ మాత్రము
చూడటల్లా దాని విషయంలో ధ్యానం చేశాం. ఈ రోజున ఆశీర్వాదములో ఇదిగో మరి దాదాపుగా కొన్ని విషయాలను మనము నేర్పిస్తున్నాడు ప్రభు, నీకోసం నా కోసం. దేవునికి స్తోత్ర. ఇక్కడ మనం చదువుకుంటే మొదటిది ఇదిగో మరి యేసయ్య ఇదిగో మరి ఎక్కడయ్యా అంటే సీమోను పేతురైనటువంటి ఒక దోణిని చూచి అందులోకి ఆయన ఎక్కాడు. ఈ రోజున ఆశీర్వాదం మనం పొందాలి అంటే యేసయ్య నీ లోపలికి రావాలి. దేవునికి స్తోత్ర. ఒకటి, నీ లోపలికి దేవుడు రావాలి. ఆయన నీ లోపలికి వస్తే నీ లోపల ఒక కార్యం జరిగింది, నీ లోపల ఒక అద్భుతం జరిగింది, నీ లోపల ఆయన ఆశ్చర్య కార్యాన్ని చేస్తారు. దేవునికి స్తోత్ర. నీవు యేసయ్యను లోపలికి ఆహ్వానించినంత కాలము పైపైనే చూస్తావు, పైపైనే మేలులు, పైపైన ఉపకారాలు, ఉపశమనం కోసమే ఉంటావే. కానీ కార్యాలను చూడాలి అంటే నీ లోపలికి అనుమతించాలి. నీ లోపలికి ప్రభు వస్తే అక్కడ ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్ర. వాక్యములో చెప్తున్నాడు కదా, లోకములో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే ఆయన నీ లోపలికి వస్తాడో గొప్ప కార్యాలను చూస్తాం. ఏవైతే ఉన్నాయో గొప్ప కార్యాలు, ఏవైతే సమాజంలో జరుగుతున్నాయో, ఏవైతే దేవుడు సంఘాలను చేస్తున్నాడో, ఏవైతే సమాజంలో చేస్తున్నాడో అవి నీ జీవితంలో జరిగిస్తాడు ఆయన. దేవునికి స్తోత్ర. గొప్ప కార్యాలు చూడాలి, నువ్వు గొప్ప మేలులను చూడాలి, గొప్ప స్వస్థతను చూడాలి, గొప్ప కార్యాలు నీ జీవితంలోకి రావాలి. యేసయ్య అంటాడు కదా, యేసయ్యను వెంబడిస్తున్న అనేక మందిలో అదిగో ఒక శతాధిపతిని చూచినప్పుడు 100 మందికి అధికారి ఆయన. ఒకరి రమ్మంటే వస్తారు, ఒకరి పొమ్మంటే వెళ్ళిపోతారు. అధికారము కలిగిన వాడు, ఇదిగో అధికారంలో ఉన్నటువంటి వాడు యేసయ్య దగ్గరకు వచ్చి అంటాడు కదా, ప్రభువా నా దాసుడు మిగులా పక్షవాయువుతో పడి ఉన్న వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. రాత్రి కూడా ఈ ప్రేరేపణ తర్వాత కాల్ వచ్చింది. అమ్మగారు వాళ్ళ చెల్లి ఆమెకు బాగాలేదని. 2 రోజులు మామూలుగా ఉంది, రాత్రి బాగాలేదని ఫోన్. మేము ఎక్కడే ఉంది, ఊర్లోనేగా, ముందుగా చెప్పలా. రాత్రి నేను ప్రిపేర్ అయిపోయి బల్లారాతన విజయ హాస్పిటల్కి తీసుకెళ్ళారు అని. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి అంటే సీరియస్ అని. ఎందుకంటే అంటే లోపల హార్ట్లో ఎదుగో మరి నిమ్మొచ్చింది, బాగాలేదని ఈ యొక్క ప్రాబ్లం. అమ్మటే అక్కడి నుంచి బల్లారాతన రాత్రి మరి అక్కడ సీరియస్గా అటు నుంచి అక్కడ మరి వెళ్ళి చర్చి దగ్గరికి వెళ్ళి చెప్పి రేపు ఆరాధనలో అందరూ సిద్ధపడుతుంది కాదని చెప్పి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఉన్నారు, రాజేష్ గారు, వారితో మాట్లాడాను. ఆ తర్వాత భానుచంద్ర గారితో మాట్లాడితే మరి 2-3 రోజులు అబ్జర్వేషన్లో పెట్టి అప్పుడు ట్రీట్మెంట్ చేయాలండి, అప్పుడు వైద్యం అందిద్ది అన్న. 2-3 రోజులు అనేసరికి అవుట్ ఆఫ్ డేంజర్. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మాట మనము ఎప్పుడైతే ఆయన నీ లోపల ఉన్నంత కాలము ఆమె ఏం చేస్తుంది అంటే 2 పనులు చేస్తుంది, 3 పనులు చేస్తుంది. 2 పిల్లల కోసం 3 పనులు చేస్తుంది. ఒకటి ఊడతాకి వెళ్తుంది, ఒక ఇంట్లో అదిగో ఇంటి పని చేస్తానికి వెళ్తుంది, ఆ తర్వాత ఇంకా ఏదన్నా పని ఉంటే వెళ్తుంది. రాత్రి మళ్ళీ 12 దాకా వచ్చి చేస్తుంది. ఇక దేవుడు అనేది లేదు. ఇక ఈ ప్రయాసమే ఏదో నా పిల్లల కోసం ఏదో నేను సాధించాలి. ఎంతవరకు నువ్వు సాధించగలుగుతావా అంటే నీ వల్ల ఏం కాదు, నా వల్ల ఏం కాదు. ఆయనలో ఉన్నంత కాలమే ఉంటాం మనం. ఆయనలో లేనప్పుడు ఎప్పుడు ఈ నావా ఎటు కొట్టుకుపోతో తెలియదండి. ఆ నావలోకి ఎందుకు వచ్చాడంటే యేసయ్య ఈ సీమోనులోకి ఎందుకు వచ్చాడయ్యా అంటే అటు ఇటు కొట్టుకుపోతే కాదాయన, అటు ఇటు వెళ్ళిపోతాడు కాదాయన. ఆయన ఒక నావలో వస్తున్నాడయ్యా అంటే ఆ దేవుడు ఒక మార్గంలో నడిపించడానికి, ఒక ఆలోచన నడిపించడానికి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆటుపోటులు తప్పనిసరిగా, ఇబ్బందులు తప్పనిసరిగా, ఆటంకాలు తప్పనిసరిగా, ఎన్నో పోరాటాలు తప్పనిసరిగా మానవుని జీవితాలలో, మీ జీవితంలో, నా జీవితంలో వస్తా ఉంటే
ప్రభు ఉన్నంత కాలము అవి నిన్నేమి చేయవు. దేవునికి స్తోత్రం. మరణము తప్పించుట ఆయన వశములో ఉన్నది, బలపరుచుట ఆయన వశములో ఉన్నది, ఆర్థిక వనరులు సమకూర్చుట ఆయన వశములో ఉన్నది. ఏదైనా కార్యం చేయాలంటే దేవుడే, మనుషుల వల్ల కాదు, ధనం వల్ల కాదు, అధికారం వల్ల కాదు, ఏ స్థితి వల్ల కాదు. ఆ డబ్బే కనుక మనుషుల్ని నిలబెట్టిందంటే దేశంలో కోట్లాది ప్రజలు ఇదిగో ఎన్నో రకాల కోట్లు సంపాదించిన వారు ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు, అందము సందము కలిగిన వారు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, భూస్వాములు ఉన్నారు. ఎందుకు వారు చనిపోతున్నారంటే ఆపద కాలం ముందు ఆస్తి అక్కడకు రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని ప్రాణములు కాపాడాలి, దేవుడిని కుటుంబ ప్రాణములు ఈ బిడ్డల జీవితాల్లో కార్యం చేయాలి. ఆయన గొప్ప దేవుడు నీలో ఉంటే అలాగే చూస్తావు దేవుడి కార్యం. మనుషుడు ఉన్నంత కాలం నోరు అదుపు చేసుకోలేడు, కంటిని అదుపు చేసుకోలేడు, చేతిని అదుపు చేసుకోలేడు, కాళ్ళను అదుపు చేసుకోలేడు. నేను 1 గంట 2 గంటలు 11:30 దాకా ఉన్నా. ఆ రాత్రి అక్కడ విజయ హాస్పిటల్, ఎమర్జెన్సీ హాస్పిటల్ వచ్చే వాళ్ళందరూ కూడా మంచిగా ఉన్నవాళ్ళు, వాళ్ళు వచ్చే వాళ్ళంతా కూడా ఒక ఇంజెక్షన్ చేయించుకొని వెళ్ళిపోతున్నారు. ఏ ఇంజెక్షన్ అయ్యా అంటే గ్యాస్. తెల్లవారులు వస్తానే ఉంటారు అక్కడికి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి, కానీ ఏదో ఒక సమస్య. తిన్నారు, తినలేని తర్వాత తినాలి కదా, తినకపోతే అట్లా బతుకుతాం, తినాలి. తిన్న తర్వాత యేసయ్యలో ఉన్న ఆ విధము వేరు, లోకములో ఉన్న విధానము వేరు. మనకు రాత్రి పెట్టు పలావ్, ఇక్కడ ఉన్న వాళ్ళకి రాత్రి మనం ఆన్లైన్ ప్రైజ్ పెడతాంగా, అర్ధరాత్రి దెబ్బ కారాయి చూపోతాం. కారణం ప్రార్థన. అవునా కాదా? దేవునికి స్తోత్రం చూద్దాం. వాళ్ళు అలాగా రాత్రులు పెట్టు అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కంటి చూపే కానీ మద్దుబాబు మీరు తెలియదు. ఎందుకంటే ఎన్నో రకాల బలహీనత. ఒకటి మనము ఏం చేయాలయ్యా అంటే, ఒకటి మనలో ప్రభు ఉండాలి. అది నీలో ప్రభు ఉండాలి. నీవు ఎలాంటి వ్యక్తివైనా దేవుని ఆశీర్వాదం చూడడానికి ఒకటి నీలో ప్రభువు ఉండాలి. ప్రభు నీలో ఉన్నాడా? నువ్వు ప్రభుతో ఉన్నావా? నువ్వు ప్రభు మార్గములో ఉన్నావా? ప్రభు యొక్క చిత్తములో ఉన్నావా అనేది చాలా అవసరం. దేవునికి స్తోత్రం. ఇక్కడ సీమోనులు ప్రభు ఉన్నాడు, సీమోనులు ప్రభు ఉన్నాడు. ఆ ప్రభు ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ఉన్నాడో గొప్ప కార్యాలను చూస్తావు. దేవునికి స్తోత్రం. నేను కాదండి, దావీదు అన్నాడు, ఇదిగో ఇంతకు గొలియాతు, ఎత్తైన గొలియాతు ఉన్నాడు, ఫిలిష్తీయుల పక్షాన నిలబడ్డాడు, ఇదిగో ఇశ్రాయేలును భయపెడుతున్నాడు, 40 రోజుల నుండి సవాలు విసురుతున్నాడు. ఎవడైనా ఇశ్రాయేలులో నాతో పోరాడువాడు ఉన్నాడా? యుద్ధం చేసేవాడు ఉన్నాడా? నన్ను గెలిచేవాడు? సవాల్ చేస్తున్నాను. ఇలాంటి సవాలు విన్నటువంటి వ్యక్తి ఇశ్రాయేలు అందరూ ఉన్నారు. వారిలో ఒక్కడే దావీదు ఒక్కడే. ఇదిగో అతడు నిలబడ్డాడు. ఇదిగో సౌలు దాకెళ్ళింది, రాజు దగ్గర దాకెళ్ళింది. ఇదిగో అదిగో ఆ యొక్క మరి ఉన్నటువంటి గొలియాతుని ఎదుర్కొనడానికి ఒకడున్నాడు అని. దేవునికి స్తోత్రం. వ్యక్తిని తీసుకొద్దాం, ఎంత ఎత్తుంటాడో, ఎంత లావు ఉంటాడో, ఎంత బలం ఉంటుందో, ఎంతగా ఉంటాడో అని చూస్తే అతడు చిన్నవాడు, చక్కని వాడు. దేవునికి స్తోత్రం. చక్కటి నేత్రములు కలిగిన వాడు, మంచివాడు, అతడు ఎర్రని వాడు. అలాగే మనం అతని గురించి మనం చదువుకుంటాం. దావీదులో ఇలాంటి అనుభవం ఉంది. నిలబెడితే నువ్వు గెలవలేవు అంటే, లేదు నేను గెలుస్తానన్నాడు. అనంటే యుద్ధ ఆయుధాలు వేస్తే అది సరిపోలా, అది చాలా లూజ్ అయిపోయింది. అవన్నీ పక్కన పడేసాడు. అవి నాకు వాడుకోలేదు అన్నాడు. వాటిని వాడుకోలేదు. ఒకటి ఏడులోకి వెళ్ళి 5 అదిగో 5 నున్నన రాళ్ళు తీసుకున్నాడు. 5 తీసుకున్నాడు, ఒడిసులో పెట్టాడు. ఒకటి వాడాడు. ఆ వాడిన ఆ యొక్క ఒడిసు వెళ్తా ఉన్నప్పుడు అన్నాడు, యుద్ధము
నాది కాదు. దేవునికి స్తోత్ర. నాలో ఉన్నాడు. ఆయన సింహాన్ని చేసి ఆయన అదిగో ఎలుగుబంటును అదిగో చంపిన ఆయన, ఇదిగో ఫిలిష్తీయులను హతమార్చిన ఆయన, శత్రువులను హతమార్చిన ఆయన, ఇదిగో ఆయన యుద్ధ వీరుడు, ఆయన నాలో ఉన్నాడని యుద్ధము నాది కాదని చెప్పి వెళితే యుద్ధములో ఒక్క రాయితోని విజయాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్ర. యేసులో నీవు ఉన్నప్పుడు అదిగో నువ్వు చేసే ఆ ప్రార్థనే, ఆ బలమైన ప్రార్థనే, ఉపవాస ప్రార్థనే, ఆ సమర్పణ కలిగిన ప్రార్థనే, ఆ కన్నీటి ప్రార్థనే నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ బిడ్డల జీవితంలో ఉన్నత కార్యాలను చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్ర. దేవుడు నీలో ఉన్నంత కాలము నీవు బలవంతుడివే, నీవు శక్తివంతురాడివే, నీవు దేవుని సన్నిధిలో కార్యాలను చూడగలుగుతావు. ప్రభు నీలో ఉన్నంత కాలం నీ భయపడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్ర. ఒకటి ఆయనలో యేసయ్య నీలో ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకో, నీలో ఉండాలి. నువ్వు ఆయన నీలో లేకుండా ఏమీ చేయలేవు. మరియా మార్త, మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది, మార్త విస్తారమైన పనులు ఎన్నుకున్నది. మనుషుడు పనులు ఎన్నుకుంటాడంటే పనులు. ఆదివారమున పనికి ఎట్టి పరిస్థితులలో వెళ్ళకూడదు. లాస్ట్ ఆదివారం అక్కడ మనకి జోసెఫ్ గారు అని తెలుసు, సలోమి అని మీకు తెలుసు. లాస్ట్ టైము 35 kgs చికెన్ మన ప్రేయర్కి ఇచ్చాడు. షాపి పని చేస్తాడు. ఆదివారం ఒకళ్ళు రమ్మన్నారంట పనికి. అయితే పని వాళ్ళని పెట్టాడు. కొంచెం వాళ్ళని అప్పచెప్పి వద్దామని బయలుదేరి వెళ్ళాడు. 4:30 అంటే దాదాపుగా మరి 5:30కి వెళ్ళాడంట పనిలోకి. వెళ్ళి కాన్సెప్ట్ చేశాడు. 8:30, 9 ప్రాంతంలో దొడ్డెక్కి, పాత దొడ్డి ఎక్కి మళ్ళా దిగుదామా వర్క్ చూద్దామని పైకి ఎక్కి చూస్తామంటే రేకి ఇరిగిపోయింది. కింద పడ్డాడు. మన ఈ యొక్క రైట్ కాలు ఇరిగిపోయింది. చాలా మందికి తెలీదు ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఎప్పుడు వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళకూడదు. నిన్న ప్రేయర్ కోసం మేము ఇక్కడ అయిపోయి చూసుకొని అమ్మగారు నేను వెళ్తా ఉన్నాం. రోడ్ దగ్గరన వెళ్తా ఉంటే రోడ్ దగ్గర తాగినంలో గొడవ ఆ చర్చికి మూల మీద. అది అయిపోయిందని బయలుదేరి మేము బయటికి వస్తుంటే మన గంగూరు రోడ్ దగ్గర ఒక బైక్ ఒక కుక్కను కొట్టాడు. కుక్క స్పాట్ డెడ్. అది కళ్ళారా చూసాం. అట్లా చూస్తూ లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి బయట నుంచి వస్తుంటే మళ్ళా ఈజీ హాస్పిటల్కి ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఇటు పక్కన వచ్చేసరికి అక్కడ మరి ఒక బైక్ యాక్సిడెంట్ అయింది. ఎన్ని చూశానంటే నిన్న అన్ని చూశాను. ఎంతగా మనల్ని కాపాడుతున్నాడంటే ఎంతగా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కనుక నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు. నీలో ఉన్నాడా? నీలో ఉంటే ఆ కార్యాలు చూస్తాం, గొప్ప కార్యాలు చూస్తాం, గొప్ప మేలులు చూస్తాం. అయితే ఆ శతాధిపతి 100 మందికి అధికారి అంటున్నాడు, ప్రభువా ఇదిగో నీవు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు అన్నాడు. అప్పుడు అంటాడు కదా, ఇశ్రాయేలీలలో ఎంత విశ్వాసం ఎవరిలో చూడలేదు. ఎవరిలో ఉన్నట? ఈ శతాధిపతిలో ఉండట, అన్యులలో ఉండట, దేవుని ఎరగనటువంటి వ్యక్తిలో ఉండట. ఎలా ఉన్నాడో తెలుసా? విశ్వాసముతో ఉన్నాడు. అతని విశ్వాసం ఏంటో తెలుసా? తన దాసుడు బాగుపడతాడు. దేవునికి స్తోత్ర. తన దాసుడు స్వస్థపడతాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా అంతే. ఏ విశ్వాసం కలిగి ఉన్నావో నీ కుటుంబం కూడా బలంగా ఉంటది. విశ్వాసము అనేది నీకు బలమైనది లేకపోతే బలహీనమైన కుటుంబముగానే ఉంటది. బలహీనమైన పరిస్థితుల్లో ఉంటే బలహీనమైన పరిస్థితులు ఎదుర్కొంటానే ఉంటావు. నడవలేకపోతా ఉంటావు. ఏదో ఒక సాగు చెప్తా ఉంటావు, ఏదో ఒక బాధ చెప్తా ఉంటావు, ఏదో ఒక బలహీనత చెప్తా ఉంటావు, ఏదో ఒక పరిస్థితులు నిన్ను ఇదిగో ఆ నావను ఆ యొక్క ఎలాగ తప్ప అదిగో మరి అలాగున్న నావ ఆ యొక్క యోనా వెళ్తున్నప్పుడు ఆ నావ ఎలాగున్న ఓడ ఎట్లాగ తలకిందులో ఉంటుందో కుటుంబం కూడా తలకిందులైపోతుంది.
దేవునికి స్తోత్రం. ప్రభు ఉన్నప్పుడు దానిని సమాధానపరిచినట్లుగా ఆ ధరిగించొచ్చినట్లుగా యేసయ్య ధరిగించేస్తాడు. ఒక నిర్ణయం చేస్తాడు, ఒక కార్యాన్ని చేస్తాడు. అద్భుతమైన కార్యాలను చేసేది దేవుడే. దేవునికి స్తోత్రం. ఒకటి మనం అక్కడ చదువుకున్నాం ఏంటంటే నీలో యేసయ్య ఉండాలి. రెండవది నీ లోపల ఏముండాలయ్యా అంటే నీ లోపల ఇక్కడ ఏముండాలయ్యా అంటే ఇక్కడ ఆ భాగంలో 2వ వచనాన్ని చదువుదాం. 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి ఎంతయో మేము ప్రయాసపడుతుంది కానీ కనుక రెండోది ఏంటో తెలుసా? ఒకటి యేసయ్య నీలో ఉండాలి. రెండోది ఏముండాలి తెలుసా? నీవు ప్రయాసపడాలి. ఏం చేయాలంట? నువ్వేం చేయాలంటే ప్రయాసపడాలి. ఒకసారి మనము కూర్చొని పడిపోతాము, అక్కడే ఉంటాం. మనము 38 సంవత్సరాలు కోనేరు ప్రక్కన పడి ఉన్నట్టుగా పడి ఉంటాం. కానీ ప్రయాసం ఉండదు మన దగ్గర, కష్టం ఉండదు మన దగ్గర, ప్రార్థన ఉండదు మన దగ్గర, ప్రభు సన్నిధికి వెళ్ళేది ఉండదు మన దగ్గర. ఇదిగో సమయమో అసమయం అనగా ప్రయాసపడే పరిస్థితి ఉండదు మన దగ్గర. ప్రయాసపడాలి. ఏం చేయాలంట? ప్రయాసపడ. అక్కడ రాత్రంతా ప్రయాసపడ్డాడు సీమోను పేతురు. ప్రయాసపడే వ్యక్తి, ప్రయాసపడతా ఉంటాడు, కష్టపడతా ఉంటాడు. రాత్రి అంతా 1 గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది. అస్సలకి ఎంత ఇసుకు రావాలి. ఒక పని మీద నువ్వు వెళ్ళావు, అవ్వలేదు. ఇంకోసారి వెళ్ళేసరికి ఏమనిపిస్తుంది? ఏంటో ఇవాళ అవ్వలేదు ఈ పని, ఏంటో ఈ పని ఎలాగుంది, అసలు నాకు ఇసుకొస్తుంది, ఇక ఈ పని నేను చేయలేకపోతున్నా అని సిరాకు పడేటువంటి పరిస్థితి వస్తుంది. పనిలో ప్రయాసపడుతున్న నీకు ఎంత ప్రయాసపడతావో ఫలితాన్ని అంతగా చూస్తాం. దేవునికి స్తోత్రం. మనం ఏమనుకుంటామయ్యా అంటే ప్రయాసపడిపోకుండా ఫలితాన్ని ఆశిస్తాం. ప్రయాసపడం మనం, కష్టపడం మనము. బుధవారం అయినా, శనివారం అయినా, ఆదివారం అయినా, లేకపోతే ఆరాధన అయినా, ఏదో ఒక రీతిలోనైనా, కుటుంబ పని అయినా, ఏదైనా కానీ ప్రయాసపడుకోకుండా ఏం కావాలంటాము? ప్రతిఫలం. ఎలా వస్తుందండి? ఇది మ్యాజిక్ కాదుగా, మ్యాజిక్ చేసే పరిస్థితి కాదుగా, అట్లంటే ఇట్లా వచ్చేది కాదుగా. ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య ప్రయాసపడ్డాడు. ఆయన రాత్రంతా కూడా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసి పగలంతా కూడా దేవాలయంలో దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఎంతో మందిని బాగు చేశాడు, ఎంతో మందికి స్వస్థత, ఎంతో మందికి విడుదల, ఎన్నో రకాల పరిస్థితులను దేవుని సన్నిధిలో మార్చబడ్డాయి. ప్రయాసం అనేది అవసరం. ఈ రోజున దేవుడు ఇదిగో ఏదన్నా కష్టం తగలగానే ఆకుంటూ చూసారా, అత్తిపత్తి ఆకని చెరువు పక్కన ఉంటూ చూసారా, అట్టాగానే ముడిచిపోవటమే. ప్రయాసములు ఏదైనా వచ్చిందా, ఏదైనా కష్టం వచ్చిందా, ఏదైనా ఎండ వచ్చిందా, ఏదైనా అవమానం వచ్చిందా, ఏదైనా మాట వచ్చిందా, అయిపోవటమే. అది అంత ప్రయాసం ఇది. అది ఎందుకు పడిపోతుంది ప్రయాసము? ప్రయాసం అంటే అపోస్తుడైన పౌలు అంటాడు, ఇదిగో నా స్నేహితుల వల్ల ఎన్నో ఆపదలు వచ్చింది, బంధువుల వల్ల ఎన్నో ఆపదలు వచ్చింది, స్వజనుల వలన ఎన్నో ఆపదలు వచ్చింది, సంఘాల వల్ల ఎన్నో ఆపదలు వచ్చింది, ఇదిగో సముద్రం వల్ల ఎన్నో ఆపదలు వచ్చింది. ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు నుంచి తిన్నానంటాడు. బెత్తాల చేత కొట్టబడ్డాడంట. ఒక బెత్తంతో ఒకసారి కొట్టామని అనుకో, ఉంటారా మీరు? ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం అవసరమైతే కొత్త సంఘాన్ని స్థాపిస్తా. కొట్టే ఉంటారా మీరు? తిడితే ఉంటారా మీరు? పొగిడితేనే ఉంటారు మీరు. అందుకోసం నాకు ఒక పేరు, ఆయన ఇచ్చేవాళ్ళకే పొగుంటాడంట. మరి ఏమిస్తే నేను బ్యాంకులు వేసుకున్నాను, ఇల్లు కట్టాను, 3 అంతస్తులు బిల్డింగ్ కట్టాను, వీళ్ళు ఇచ్చేదే తింటున్నా, వీళ్ళు ఇచ్చేదే బట్ట కడుతున్నా, వీళ్ళు ఇచ్చేదే నేను అన్ని అది లగ్జరీగా ఉన్నా. అయితే అయితే 10 రూపాయలు చెప్పక తప్పదు. ఇక అయితే 100 రూపాయలు, అంతకు మించి నేనేం చేస్తా? 10,000 జీతంలో 1000 రూపాయలు ఇస్తాం ఈజీ. అదే 20,000 జీతములు 2,000 ఇస్తాం ఈజీ. 50,000 జీతములు 5,000 ఇవ్వడం ఈజీయా? దాని ధర నుంచి వస్తాలే, ఇవ్వలేరు. ఇక ఏమి లేదు, ఒకరికి ఏ పరిస్థితి లేదు. అప్పులైపోయి దాదాపుగా 10 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నారు.
ఇంట్రెస్ట్ కడతా ఉంటే ఆ సమస్య నా దగ్గరకు వచ్చింది. లేకపోయినవన్నీ నేనే వేసుకుంటాను నెత్తి మీద. వస్తే ఆ సమస్యకు పరిష్కారం చెప్తా, ఇట్లా 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 చేస్తే పరిష్కారం అయితే. నిన్న అసలు వదిలిపెట్టనయ్యా అన్నాను. ఆ కష్టంలో నిన్న అసలు వదిలిపెట్టనయ్యా, అసలు రాత మార్చి ఫస్ట్ నీకు ఇచ్చిన తర్వాత ఏదైనా వాడతా ఉంది. ఇవాళ వాళ్ళ నా ఫోనే చేస్తలా, ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. కనీసం పట్టగా అంటానికి నేను ఎన్ని 10 లక్షలకు వాళ్ళు కొట్టే ₹1 కూడా దేవుని కాలికి ఈకోకుండా ఈ పొదైపోయారు. ఫోన్ చేసి అయ్యా వచ్చినాయ్యా థ్యాంక్స్ అయ్యా అన్నానికి కూడా నోరాట్లా. ఏమైనా ఇయ్యగొట్టదేమో వడ్డీలకైతే ఇస్తున్నారు, లేకపోతే హాస్పిటల్కైతే ఇస్తున్నారు, కానీ దేవుని సన్నిధిలో ఇస్తానికి మాత్రం ఎట్టంటే కోపాల్లో చూశానండి నేను. పై బాగానే కనపడతారు వాళ్ళు ముసుగులు వేసుకొని, ఆన్లైన్ పేరు బాగా తెల్లబట్టలు వేసుకొని నాకు లాగానే. అసలు లోపలికి వెళ్తే చేసింది అసలుకి మేడి పండు చూడు, మేలిమై ఉండును, కొత్త ఇంపు చూడు, యశ్వదాభిరామ. ఏమన్న సత్వం మనకి ఇప్పుడు కోరుకుంటుంది. దేవుడికి స్తోత్రం. మనుషులు మారడం ఎందుకంటే రెండోది ప్రయాస పడకోకుండా కావాలి డబ్బులు. రోడ్డు మీద ఉంటాడు, అడ్డుకి వెళ్తా ఇటు వెళ్తా ఎవరన్నా ఇస్తారేమో చూస్తాడు. ప్రయాస పడకోకుండా ఎంతమందికి వస్తాయి? 500 ఇచ్చాడు అనుకో ఎంతకాలం ఉంటాయి? లేకపోతే 1000 రూపాయలు ఇచ్చాడు అనుకో ఎంతకాలం ఉంటాయి? అదే నువ్వు కష్టపడితే ఆ కష్టానికి ప్రతిఫలం ఎంత సంతోషం అంటావు. ఎంత ఉద్యోగం చేస్తే, ఎంత దేవుళ్ళలో ఉంటే, ఎంత ప్రయాసపడితే, ఎంతగా దేవుళ్ళలో ఉంటే ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది చూస్తావా? అది చూడం. రాత్రి అంతా ప్రయాసపడ్డాడంట. ఉదయమున ఒడ్డు వలే ఉంది దగ్గర, ఒడ్డు వలే ఉంది. వల ఉంటే ఆ వలను చూసుకున్నాడంటే ఒక్క చేప కూడా పడల. ఎలాగుంటుంది స్పందన? ఎలాగుంటుంది స్పందన? ఆ ప్లేస్లో నువ్వు ఉన్నావు అనుకో, రాత్రంతా ప్రయాసపడ్డా, నీకు ఏమి లేకపోతే ఎట్లుంటుంది? ఎవరు చెప్పకుండా ముందే నేర్చేస్తావు. ఏంటమ్మా అన్నా చాలు ఇక లబ్బలబ్బ కొట్టుకొని ఎంత బాధపడతాం. మనిషి అంత బాధపడతా ఉన్నాడు, కానీ బాధపడితే దేవుడు ఒప్పుకోడు నిన్ను. దేవునికి స్తోత్రం. నీ ప్రయాసములో దేవుడు ఉంటాడు. నీ ప్రయాసపడుతుండగా, రాత్రి అనగా పగలనగా పనిచేస్తుండగా, సంఘ పరిచర్య చేస్తూ ఉండగా, దేవుని పనిచేస్తూ ఉండగా, ఏ పరిచర్య చేస్తున్నావో, ఏ సేకరణ చేస్తున్నావో, ఏ సంఘం కోసం నిలబడ్డావో, ఒక బలమైన విశ్వాసిగా, ఒక బలమైన పెద్దగా, ఒక బలమైన వ్యక్తిగా ఏ కుటుంబం అయితే నిలబడిందో ఆ కుటుంబానికి తగిన కాలంలో ప్రతిఫలము రిలీజ్ అయింది. దేవునికి స్తోత్రం. దేవుడు వదిలిపెట్టడు, దేవుడు విడిచిపెట్టడు. నీ కుటుంబ దీనస్థితి, నీ కుటుంబ పరిస్థితులను మార్చే దేవుడు, నీ కుటుంబ పరిస్థితులను మార్చి ఉన్నత దశలో ఉంచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. దీనులను పెద్ద గొప్పలను పైకి పుట్టేటప్పుడు ఎవరు ధనవంతుడు కాదు. క్యాబుల్ గారు వెళ్ళి అడగకపోండి నువ్వు ఎంత ఆస్తులు పుట్టావయ్యా అని. ఇదిగో లేకపోతే జానకిరామి దగ్గరికి వెళ్ళి అడగండి ఎంత ఆస్తులు పుట్టావని. జానకిరామి ఉన్నాడా? తెలబాకండి, ఆయన లేడు ఇప్పుడు. ఎలాంటి పరిస్థితుల్లో తెలుసా? వాళ్ళ చిన్న స్థితిలో నుండి ఈ రోజున వాళ్ళు 1000 కోట్లను చూడగలిగారు. కారణము వారి వెంట ప్రయాసం ఉంది. ఎవరు చేస్తారు ఈ పని? నా కుటుంబ పని, నా భర్త పని, నా భార్య పని, నా పని ఎవరు చేస్తారు అని వచ్చిన వారే, శరీరాన్ని నలకొట్టుకున్న వాళ్ళే. వాళ్ళు లోకంలో అలాగ చేస్తే దేవుళ్ళో ఉండి ఎందుకు నువ్వు సోమరిగా దేవుళ్ళో ఉండి నీ శరీరం నలకొట్టుకోకుండా, దేవుళ్ళో ఉండి దేవుని సన్నిధిలో మోకరించుకోకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోకుండా, దేవుని మందిరానికి రాకుండా ఎందుకు అలాగున్నావయ్యా అంటే వెనకైపోతాం. 7 పాయింట్లు ఉంటాయి నాకు. ఎన్ని పాయింట్గా అయిపోయింది? కాబట్టి ప్రయాసము దేవుడు దాన్ని కంటిన్యూ చేద్దాం. ప్రభు చిత్తాన్ని బట్టి మన జీవితాలలో ప్రయాసం ఉండాలి. ప్రయాసం సాలేదు. ఊడి చేశాను అమ్మాయ, ఊడితో పోతుందా? ఇంట్లో పని అందులో మేము వచ్చిందా? ఎంతో ప్రయాసపడాలి. కనుక దేవుడు అట్టి ప్రయాసములో దేవుడు మనకి ఇచ్చును గాక. దేవుడి మాటలు ప్రభు మన వెనుకడులో దేవుడు దీవించును గాక.